అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో పోలీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు భారీ ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ ముప్పు గురించి సాధారణ ప్రజలు కూడా చర్చించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి కారణాలు ఇలా ఉన్నాయి అని ప్రచారం సాగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కావడం, అలాగే గతంలో ఎంతో మంది రేప్ కేసులు, మర్డర్ కేసులు ఛేదించడానికి పవన్ కళ్యాణ్ కారణం కావడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టి రెచ్చిపోయిన వారిని ఆట కట్టించడం, వారిపై కేసులు పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ కావడం, ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడు అయ్యి జాతీయ స్థాయి నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పవన్కు దక్కాయి. అలాగే నిన్న కాక మొన్న రోజున 2-3 శతాబ్దాలుగా కొనసాగుతున్న వేల కోట్ల రూపాయల రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోవడం, ఏకంగా షిప్నే సీజ్ చేయడం ఒక చారిత్రాత్మక చర్య. ఇది వందల వేల కోట్ల రూపాయల దందా చెప్పవచ్చు. ఇటువంటి దారుణంలో ఏ మూల నుంచి అయినా సరే, ఏ క్షణమైనా సరే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఒక నిఘా వర్గాలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా గ్రహించి చెప్పుకోవడం కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసిందని పలువురు అంటున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 శతాబ్దాలు పరిష్కారానికి నోచుకొని లేని సమస్యలకు అడ్డుకట్ట వేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అడుగడుగునా ఆయనకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తుందని, యుద్ధ ప్రాతిపదిక Z+ కానీ ఇక అవసరమైన సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.